నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అరేబియా సముద్ర జలాల్లో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం. భారత శ్రీలంక నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పట్టుబడిన డ్రగ్స్. ఆగని రభస, రాజ్యసభ సోమవారానికి వాయిదా. అనంతపురంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన. నేమకల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానం కలిగిస్తుందన్న పవన్ కళ్యాణ్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన రేపు ఆ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం పర్యటనలో భాగంగా చంద్రబాబు శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయడంతో పాటు నేమకల్లు గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై అర్జీలు స్వీకరించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ని సీఎంఓ ఖరారు చేసింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ పోర్టుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేశారు. నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల సమయంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమేందని వెల్లడించారు. కేసులు పెట్టినా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ పోర్టుని తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఎప్పటి నుంచో పవన్ ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆయన పోర్టుకి వచ్చి స్వయంగా తనిఖీ చేస్తారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకి వచ్చే సమయంలోనే జిల్లా ఎస్పీలు సెలవుపై వెళ్లడం అనుమానాలకి తావిస్తుందని తెలిపారు. ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడికి రాలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసిన పవన్ కళ్యాణ్ అక్కడ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పామని, తాము చెప్పినట్లుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న విషయం ఇవాల్టి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ తెలిపారు. కాకినాడ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్లుగా తయారైందని, ఇక్కడ నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాను పట్టుకొని కేసులు పెట్టినా సరే పోలీసులు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. We are the most vulnerable state, you know that? Do you know about Gajani, Pakistan submarine? Why it landed in Vizag? Pakistan could come from there. Do you know, మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note to DGP garu. ఇలా ఉంది ఒకటే చెప్పండి. This Kakinada port is a haven for smugglers. The state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them.
ఒక బ్రహ్మ పదార్థం లాగా no one allows me to be here. Ever since I took charge from DPD's chief minister, not even one guy was allowing me to come here. There is loan, sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు ఇది. యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్. స్మగ్లర్ రైస్ తాగుతాడా? హౌ మెనీ లైవ్స్ హ్యాడ్ బీన్ లాస్ట్ ఇన్ ముంబై అటాక్స్? విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని కనకదుర్గమ్మ సన్నిధికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వచ్చారు. శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఈవో రామారావు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఈవోతో పాటుగా ఆలయ డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. As we all know, in Hindu religion, Kanak Durga is regarded as the creator of the entire world, entire human being, entire Brahman. And I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people, and for everyone. Thank you. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్పై విచారణని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు తీర్పుని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వర్చువల్ గా వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోర్టుకి తెలిపారు. విచారణకు స్వయంగా హాజరు కావాలని అనుకుంటున్నానని, జనవరి వరకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణని జనవరి 2వ వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని నూతన చైర్మన్ మట్టా ప్రసాద్ తెలిపారు. తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడిన ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ పారిశ్రామిక పర్యటన అభివృద్ధిలో ముడా కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముడా అభివృద్ధి కుంటుపడిందని ఈ సందర్భంగా తెలిపారు. అక్రమాలకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ముడా ఆఫీస్ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని వెల్లడించారు. అనేది కొన్ని దశాబ్దాల కళ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఎలా అయితే రాజధాని కీలకమైన ప్రాంతమో, రాజధానికి ఆనుకుగా ఉన్న అందుబాటులో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతం, ఒక పోర్టు, అత్యంత కీలకమైన పోర్టు కాబోతుంది. ఈ పోర్టు నిర్మాణం 2014-19 మధ్యలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత పరుగులు పెట్టించిందో అంతకు 10 రెట్లు ఎక్కువగా 19-24 మధ్యలో కుంటుపడిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రాజకీయాలు మాట్లాడడం నేను ఇష్టపడట్లేదు. కానీ ఏదైతే అభివృద్ధి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్దేశించారో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ, టూరిజం సెక్టర్లో కానీ అనేక విషయాల్లో అభివృద్ధి చేయడానికి ఈ బాధ్యత నాకు ఇచ్చారని నేను భావిస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగానే వారి దిశానిర్దేశాన్ని తీసుకుని స్థానిక శాసనసభ్యులు, మంత్రులు అందరి మద్దతుతోనే ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాను. ముడా పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాలు, గుడివాడ నియోజకవర్గంతో కలిపి ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్న గడిచిన ప్రభుత్వంలో అలాంటి ఆలోచన ఎక్కడా జరగలేదు. ముడా అంటే కేవలం మచిలీపట్నం చుట్టుపక్కల మాత్రమే రెస్ట్రిక్ట్ అయినట్టుగా మిగిలిన మండలాలు కానీ, గ్రామాలు కానీ, నియోజకవర్గాలు కానీ ఎక్కడా దృష్టిలోకి రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే నా పదవీ కాలంలో ఈ నియోజకవర్గాలకి కూడా ప్రాధాన్యత ఇచ్చేలాగా, ఆ నియోజకవర్గాలకి కూడా ముడా పరిధిని, అభివృద్ధి పరిధిని విస్తరించేలాగా పనిచేస్తాం. అధికారులు కొన్ని విషయాలు నాతో మాట్లాడారు. ఇంకా రేపటి నుంచి డీటెయిల్గా అన్ని విషయాలు చర్చించుకుంటాం. ముడా పరిధిలో ఉన్న భూములు అయ్యుండొచ్చు, ముడా పరిధిలో ఉన్న ఆస్తులు అయ్యుండొచ్చు, అప్పులు అయ్యుండొచ్చు.
ఇందులో జరిగే ప్రతి విషయానికి జవాబుదారీగా ఉంటాం, ప్రజలకి సమాధానం చెప్పే స్థితిలో ఉండేలాంటి నిర్ణయాలు తీసుకుంటాము. అనేక విషయాల్లో ముడా ఆస్తులని కాపాడాల్సిన బాధ్యతలు తీసుకుంటున్న చైర్మన్గా ఇప్పుడు నా పైన ఉంది. అధికారులతో చర్చించి ముడా పరిధిలో జరిగే అక్రమాలు కానీ లేదా ముడా పరిధిలో జరిగే ఇల్లీగల్ విషయాలు కానీ, అది అక్రమ లేఅవుట్లు అయి ఉండొచ్చు, అక్రమ మట్టి తోలకం అయి ఉండొచ్చు, అనేక విషయాలు ప్రజలందరికీ తెలిసిన విషయాలే. గడిచిన ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయి. వీటన్నిటి మీద అధికారులు ఖచ్చితంగా బలమైన చర్యలు తీసుకుంటారు. ముడా తన పరిధిని అభివృద్ధి పదంలో విస్తరిస్తూనే అక్రమాలకి పూర్తి స్థాయిలో చెక్ పెడుతుంది. ముడా ఆఫీస్ తలుపులు ప్రజలకు 24 గంటలు తెరిచి ఉండేలాగా, ఒక అప్లికేషన్ ఎవరైనా ఒక ప్లాన్కి పెడితే అది కొన్ని గంటల్లోనే సాల్వ్ అయ్యేలాగా, కొన్ని గంటల్లో వాళ్ళకి అప్రూవల్ వచ్చి వాళ్ళు ఇది ఒక ప్రభుత్వ ఆఫీసు, ఇక్కడికి వస్తే మేము బాధపడతామనే ఆలోచన కాకుండా ఇక్కడికి మేము వెళ్తే మాతో పని పూర్తి చేయిస్తారు, దగ్గర ఉండి చేయి పట్టుకుని పని పూర్తి చేయిస్తారనేలాగా ప్రజలకు ఒక బెటర్ సర్వీస్ ఇస్తూనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ చూశారో ఆ విజన్కి అనుగుణంగా మచిలీపట్నం ప్రాంతాన్ని మొత్తాన్ని గతం ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేసేలా పూర్తి ప్రయత్నం చేస్తాము. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికే అనేక శాఖలతో మాట్లాడి ఉన్నాము. అఫీషియల్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ గత వారం 10 రోజులుగా అధికారుల సమక్షంలో అనేక విషయాలు చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలతో మాట్లాడాము. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, జేసీ వైస్ చైర్మన్ గీతాంజలి శర్మ గారు వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ముడా పనిచేస్తుంది అని తెలియజేసుకుంటూ, మరొక్కసారి నిన్న పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గడిచిన 5 ఏళ్లలో గుంటూరులో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రగతి నగర్, బాలాజీనగర్లో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకి శంకుస్థాపన కార్యక్రమంలో జరిగింది. ఎమ్మెల్యే నజీర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. తూర్పులో విడతల వారీగా అభివృద్ధి పనులు పూర్తి చేశామని సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు, ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు. అందుకని నగరంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ, ప్రగతి నగర్ కానీ, దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత 5 సంవత్సరాల్లో ఏలేనటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం 15 సంవత్సరాల నుంచి రోడ్లు లేక, మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 18 లైన్లు కూడా వెట్ మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్, 2 వైపులా కచ్చా డ్రైన్లు, ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి 2 డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు 40 లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గుంతలు పడినటువంటి రోడ్లతో పాటు ప్రజలకు నిత్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితున్నాయి. కూటమి నాయకత్వం, కార్పొరేటర్స్ అలాగే ముఖ్యంగా జీఎంసీ అధికారులు
ఈరోజు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయేటువంటి ఒక సంవత్సరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ కాలనీలో కూడా రోడ్ల దుస్థితి కానీ, వీధి దీపాలు కానీ, కుళాయి కనెక్షన్స్ అవసరం లేదన్నటువంటి విధంగా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను అందించేందుకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి బాధితులు బారులు తీరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు సమస్యల్ని డేగల ప్రభాకర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆస్తి సార్ నేను రిజిస్టర్ చేసుకున్నాం. మా ఒట్టి పన్ను ఇచ్చి ఆన్లైన్ పేరు ఎక్కేట్లా 2 సంవత్సరానికి కూడా. ఇప్పుడు ఏమన్నా ఇంటి పన్ను వేరే వాళ్ళు అమ్ముడు పోయి వేరే వాళ్ళ పేరు ఎక్కి ప్రయత్నిస్తున్నారు. అరేబియా సముద్ర జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుపడ్డాయి. భారత్, శ్రీలంక నౌకదళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 2 పడవల్లో అక్రమంగా తరలిస్తున్న 500 కిలోల డ్రగ్స్ ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక జెండాతో కూడిన 2 ఫిషింగ్ బోట్లలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ని సీజ్ చేసినట్లు ఇండియన్ నేవీ తెలిపింది. నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన ఆపరేషన్లో 500 కిలోల క్రిస్టల్ మిట్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ బోట్లను గుర్తించేందుకు విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొంది. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న 2 బోట్లని, అందులోని సిబ్బందితో పాటు సీజ్ చేసిన డ్రగ్స్ ని శ్రీలంకకు అప్పగించినట్లు వెల్లడించింది. భారత పారిశ్రామికవేత్త ఆదాని అవినీతి అంశం యూపీలోని సంబర్లో చోటు చేసుకుంది. హింసాత్మక ఘటనలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కుదిపివేస్తున్నాయి. ఈ అంశాలపై విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సభలో చర్చకు పట్టుపడుతూ పెద్దెత్తున నినాదాలు చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత 3 రోజులుగా ఎక్కువ దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 4వ రోజైన శుక్రవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడగా రాజ్యసభ ఏకంగా సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకి ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలవగానే ఎగువ సభలో ప్రతిపక్ష ఎంపీల నిరంతర నినాదాలతో సభ కార్యకలాపాలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభని ఉద్దేశించి డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం 11 గంటలకి తిరిగి సమావేశం కానున్నట్లు ప్రకటించారు. అటు లోక్సభలోనూ ఇదే పరిస్థితి. ఆదాని వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభని మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. श्रीमती रजनी अशोक राव पाटिल, श्रीमती जेबी माथेर हिसम, डॉक्टर सैयद नसीर हुसैन and Shri Akhilesh Prasad Singh have demanded discussion on the allegation of corruption and wrongdoings against Adani Group. The notices of Shri Ramjilal Suman, Dr. John Brittas, Shri A. Rahim and Dr. V. Sivadasan have demanded discussion over recent violence and law and order situation in Sambal, Uttar Pradesh. The notices of nothing is going on record. Nothing is going on record except what I said. The notices of Shri Tiruchi Shiva, Shri Santosh Kumar P. have demanded discussion over law and order situation in the state of Manipur. Shri Sanjay Singh has demanded discussion over increase in crimes in Delhi, and nothing going on record, nothing, take it. Shri Raghav Chadha has sought discussion over the, nothing going on record, sir. Betty. You are a senior member. Sanjay ji has sought discussion over atrocities on Hindus in Bangladesh and arrest of ISKCON priest. Honorable members, these issues have been raised repeatedly during the week, with the result that we have already lost 3 days working. The days
that should have been committed by us for public cause. There should have been vindication of our oath that we perform our duties as expected. The loss of time, the loss of opportunity by not having question hour has given enormous setback to the people at large. Now I find, honorable members, and I call upon you for deep reflection. Rule 267 is being weaponized as a mechanism of disruption and disruption from our normal working. There are very senior members. This cannot be appreciated. I express my deep anguish. Nothing going on record. My absolute pain. We are creating a very bad precedent. We are dishonoring the people of this country. We are not coming up to the expectations. Our actions are not people-centric. They are to absolute public distaste. We are getting into irrelevance. People are ridiculing us. We have virtually become laughing stock. I appeal to you. Please, the House stands urgent to meet at 11 a.m. on Monday, the 2nd December 2024. ఏపీకి తుఫాన్ ముప్పు లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ బలహీనపడి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఈ రోజు రేపు దక్షిణ కోస్తాలో రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని చెప్పారు. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని త్రింకోమలికి 200 కిలోమీటర్ల, నాగపట్టణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం కల్లా కరైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. అయితే తుఫాను ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఈరోజు రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అరేబియా సముద్ర జలాల్లో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం. భారత, శ్రీలంక నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పట్టుబడిన డ్రగ్స్. ఆగని రభస, రాజ్యసభ సోమవారానికి వాయిదా. అనంతపురంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన. నేమకల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానం కలిగిస్తుందన్న పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.